కాబట్టి వాళ్ళ వ్యక్తిగతంగా మనకు సంబంధం లేదు. కానీ కాంగ్రెస్ ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ మినిస్టర్లు పార్టీలకు అతీతంగా కులగణన అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేశారు. అందరిని ఇన్వాల్వ్మెంట్ చేశారు, అందరినీ కూడా, ఆల్ పార్టీస్ని. అందుకే బీసీ కులాలందరూ కూడా ఆయన ప్రెసిడెంట్ ఇప్పుడు ఉన్నాడు కదా, ఏం పేరు, మొన్న సభ కూడా చేసాడు శ్రీనివాస్ కూడా మొన్న బీసీ సంఘాల ప్రెసిడెంటు. ఎందుకు ఇప్పుడు ఇక్కడ ఢిల్లీలో ధర్నా చేస్తే మరి సీఎం రేవంత్ రెడ్డి గారు అక్కడ పోయారు కదా, అక్కడ పోయింది కదా. మరి ఆయన కూడా సీఎం రేవంత్ రెడ్డికి పోయి కులగణన మీద అసెంబ్లీలో పాస్ అయిపోయి గవర్నర్ ఆమోదం ఇవన్నీ అంతా అయిపోయాక పోయి సీఎం రేవంత్ రెడ్డి గారికి బీసీ సంఘాలు శ్రీనివాస్ కూడా సన్మానం చేసిండు కదా. ఇప్పుడు నేను అనుకుంటా ఆర్ కృష్ణ గారు కొంత బీజేపీ పోయిన తర్వాత ఇప్పుడు శ్రీనివాసు నాన్ పొలిటికల్గా ఇప్పుడు బీసీ నాయకుడిగా, ఆయన పూర్తి పేరు ఏంటి, జార్జిల శ్రీనివాస్ గౌడ్. ఆయన ఇప్పుడు రాజకీయాలకు అతీతంగా బీసీ నాయకుడిగా ఆయన ఇప్పుడు వాళ్ళందరూ కలిసి రేవంత్ రెడ్డి గారికి సన్మానం చేశారు కదా. ఇవన్నీ జరిగిపోయినాక కూడా, ఇంత జరిగిపోయినాక ఎందుకు కిషన్ రెడ్డి గారు మళ్ళీ అనుమానాలను వ్యక్తపరిచిండు? ఇది అర్థం కాని పంచాయతీ కిషన్ రెడ్డిది. లేని డౌట్ని ఎందుకు తీసుకొస్తున్నారు కిషన్ రెడ్డి గారు? ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఏమైనా నేనేమంటున్నా, రాజు ఆయన 50% అని స్టేట్మెంట్ ఇచ్చిండు. రాంగ్ స్టేట్మెంట్ కిషన్ రెడ్డి గారు ఇచ్చారు. 97% సర్వే అయిపోయింది. అయిందని 101% నేను సర్టిఫై చేస్తున్నా. నేను గ్రౌండ్ లెవెల్లో ఎంక్వైరీ చేసిన. కిషన్ రెడ్డి గారి స్టేట్మెంట్ చూసినాక పొద్దున్న లేచిన కానీ మా సంగారెడ్డికి ఫోన్ చేసి సంగారెడ్డి చేసిన, అక్కడక్కడ కొన్ని నియోజకవర్గాలకు ఫోన్ చేసిన. నేను ఏంది అని అడిగిన. అన్న లేదన్నా 100% అధికారులు ప్రతి ఇంటి కాడ కూర్చున్నాను. పక్కకి నా భార్య కూర్చుంది నిర్మల. ఆమె ఇన్పుట్ అన్నది లేదు, ఒక్కొక్క ఇంట్లో గంట కూడా కూర్చున్నారు, గంటన్నర కూర్చున్నారు అధికారులు పోయి. ఆ రకంగా సర్వే జరిగిందని నా భార్య కూడా చెప్పింది. అంటే నేను అన్ని గ్రౌండ్లో చెక్ చేస్తా. ఇవన్నీ ఉత్తగా వచ్చి మాట్లాడ కిషన్ రెడ్డి గారితో ఫీడ్బ్యాక్ లేకుండా వచ్చి మాట్లాడాను, ఫీడ్బ్యాక్ తీసుకొని వచ్చి మాట్లాడతాను నేను. అందుకే నేనేమంటున్నానంటే, ఆ సర్వే జరిగిన ఆ నెల రోజులు ఆయన ఢిల్లీ నుండి తెలంగాణ ప్రజలను ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నారు అని నేను ప్రశ్నిస్తున్నా కిషన్ రెడ్డి గారిని. ఇంత పొడుగుదా ప్రశ్న? అరే సీను టక్మని అడగాలి సీను, చలో. ఇంత పొడుగు ప్రశ్న చూద్దాం. ఇక పిసిసి ప్రెసిడెంట్ సీను నువ్వు అడిగిన ప్రశ్నకు పిసిసి ప్రెసిడెంట్ సీఎం రేవంత్ రెడ్డి కూర్చొని మాకు డైరెక్షన్స్ ఇస్తారు. ఎవరన్నారు ఇది? 2 సార్లు కాదు, ఒక్కొక్కటి 3 సార్లు కూడా పోయిర్రు. ఏమైందంటే ఇక ప్రతి ఒక్కరు కొంత అనుమానాలు కాదు, కొందరు క్వశ్చన్స్ చేస్తుంటే అందుకే అంటే తెలంగాణలో సర్వేకి సంబంధించి అధికారులకు ఎన్నిసార్లైనా మీరు పోవచ్చు, సర్వే చేయొచ్చు, ఎవరు అడిగినా వాళ్ళకి తగ్గట్టుగా సర్వే కూడా దగ్గరుండి చెయ్యండి అని సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్ మినిస్టర్లు ఇచ్చిన డైరెక్షన్స్ అవన్నీ కూడా. మీరు ఇది కూడా అనవచ్చు, సీఎం రేవంత్ రెడ్డి గారు అంటున్నారు కూడా డౌట్ వస్తుంది మీకు. అది ఇప్పుడు మా కాంగ్రెస్ సీఎం, మరి మా సీఎం గురించి నేను చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు? మళ్ళీ ఇంత కష్టపడి కులగణన సర్వే జరిగినప్పుడు మేము క్రెడిట్ తీసుకోవాలి కదా.
ఇక మా గవర్నమెంట్ ప్రజలు ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేస్తున్నామని తెలంగాణ ప్రజలకు కులగణన మీద చెప్పాల్సిన బాధ్యతగా మేము చెప్పాల్సి వస్తున్నది పదే పదే. 95 years. అందుకే నేను ఏమన్నా, ఫస్ట్ రాహుల్ గాంధీ గారు దేశం మొత్తంలో కులగణన మీద ఫస్ట్ మార్కులు రాహుల్ గాంధీ గారికి, రాష్ట్రంలో అమలు చేసినందుకు ఇమ్మీడియట్లీ సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్ మినిస్టర్కు 2 మార్కులు. దీన్ని కేంద్రం ప్రభుత్వం మోడీ గారు తీసుకున్నందుకు 3 ఆయనకు కూడా క్రెడిట్ ఇస్తున్నాం మేము. తేడా ఎక్కడొస్తుందంటే రాహుల్ గాంధీ గారు 1 ఉన్నాడు, రేవంత్ రెడ్డి 2 ఉన్నాడు, మోడీ గారు 3 ఉన్నారు. ఎందుకంటే లేట్గా డిసిషన్ తీసుకున్నారు కాబట్టి. అది కిషన్ రెడ్డికి ప్రాబ్లం. 1లో రాహుల్ గాంధీ దగ్గర మోడీ గారు ఉంటే బాగుండు అనేది ఆయన పార్టీ మినిస్టర్ కాబట్టి ఆయనకు ఆ కోరిక ఉండడం తప్పు కాదు. ఇక అట్లా ఒకవేళ నిజంగా అట్లనే అసలు రాహుల్ గాంధీ గారు మాట్లాడలేరు, అసలు తెలంగాణలో మేము అమలు చేయలేదు, ఈరోజు అసలు చేస్తేనే ఇన్ని రాళ్ళు కొట్టాలని చూస్తున్నాడు. ఇక చెయ్యకపోతే గుండ్రాలు ఎత్తేస్తుడు, పెద్ద పెద్ద రాళ్ళు ఎత్తేస్తుండే వినమ్మ కదా. అది అయిపోయింది, నిన్ననే సీన్ అయిపోయింది. అది ఎందుకు ఆయన అడిగిందని వాడు చెప్పినా కదా. ఇలా పాయింట్ ఏంటంటే, మెయిన్ పాయింట్ ఏంటంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో కులగణన సర్వే చేసేటప్పుడు కిషన్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు అందుబాటులో లేరు, ఢిల్లీలో మకాం వేసిరు. అందుకే ఈ తెలంగాణలో ఏం జరుగుతుందో ఆయనకు తెలియక, అవగాహన లేక స్టేట్మెంట్లు ఇస్తున్నారు అని కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్న ఆయనకు జవాబు ఇస్తుంది. సీను టాపిక్ కులగణన మీద, ఓన్లీ కులగణన మీద టాపిక్. ఏం రాజు ఏమంటుడు? హరి అన్నాడు ఏమంటుడు? ఇప్పుడు కిషన్ రెడ్డి గారు షాక్లో ఉన్నారు, ప్రస్తుతానికి షాక్లో ఉన్నారు. ఎందుకంటే ఆయన ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ కాదు, ఇక్కడ ప్రెసిడెంట్ కూడా. ప్రెసిడెంట్గా ఉండి అతను ఫెయిల్ అయిన ఒక భావన వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏమైందో ఇప్పుడు ఇద్దరి మధ్యలో నడుస్తుంది. ఇప్పుడు ఇదిగా కులగణన అసెంబ్లీలో పాస్ చేసి గవర్నమెంట్ ఆమె సెంట్రల్ పంపించిన సీఎం రేవంత్ రెడ్డికి కులగణనలో నా పాత్ర ఏం లేకుండా పోయిందని కిషన్ రెడ్డికి. ఇప్పుడు ఇద్దరి ఎడ్ల మధ్యలో పంచాయతీ నడుస్తుంది ఇప్పుడు.